సముద్ర తుఫాన్లను, అలలను ఎదుర్కొంటూ తీర ప్రాంతాలను కాపాడే ఈ సహజ రక్షణ కవచం వంటి మడడువులు మన ఆసియా ఖండంలోని రెండవ అతిపెద్ద మడడువులు. నిజంగా గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి ఇది మాత్రం. మ్యాంగ్రూవ్స్, చాలా మ్యాంగ్రూవ్స్ ఆ కేరళలో తిరిగాను, కానీ వాళ్ళందరూ డబ్బులు వేస్ట్ నా కొడుకులు, అంత సరిగ్గా చూపించరు. ఏదో తిరుగుతున్నాం, కానీ ఇది మాత్రం నిజంగా గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. ఏంటంటే ఇక్కడ ప్రైవేట్ వాళ్ళకి ఏం లేదు, ఇక్కడ మొత్తం అంతా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లోనే నడుస్తుంది. చెట్ల మధ్య సాగిపోయే సన్నని నీటి మార్గాల్లో పడవ ప్రయాణం చేస్తుంటే మనం మరో లోకంలోకి ప్రవేశించిన భావం కలుగుతుంది. ప్రతి మలుపు ఒక కొత్త అందాన్ని చూపిస్తుంది. వేలాది వేర్లు నీటిలో నిలబడి జీవాన్ని ఎలా కాపాడాలో ప్రపంచానికి నేర్పుతుంది. నగరాల శబ్దం నుండి దూరంగా ప్రశాంతత కోసం వెతికే వారి కోసం ప్రకృతి సృష్టించిన అద్భుత ప్రదేశమే పిచ్చావరం మ్యాంగ్రూవ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో తమిళనాడులో ఉన్న ఒక హిడెన్ ప్లేస్ అయినటువంటి పిచ్చావరం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ని అయితే చూపించబోతున్నాను. లాస్ట్ వరకు చూడండి, వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఈ మడాడువుల్లోకి వెళ్ళడానికి గవర్నమెంట్ బోట్ సర్వీసెస్ ఉన్నాయి. ఇక్కడ ఒక బోట్కి 500 వరకు ఛార్జ్ చేస్తున్నారు. నలుగురు వెళ్ళొచ్చు. పాండిచ్చేరి నుంచి ఆల్మోస్ట్ ఒక 50 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇది 1 కిలోమీటర్ రైడ్కి నలుగురికి 500 ఛార్జ్ చేస్తున్నారు. నార్మల్ బోట్సే, అదో వెనకట్లో వస్తున్నారు కదా ఆ బోట్స్. చూద్దాం ఎలాగ ఉంటుంది రైడింగ్. ఇదిగోండి మేము ఎక్కబోయే బోట్ వచ్చింది. ఇంకా మా ఫ్రెండ్స్ నేను కలిసి ఇప్పుడు రైడింగ్ మాట ఇది. దశావతారం మూవీ షూటింగ్ చేసింది మొత్తం ఫస్ట్ రాయిని మాత్రం కంటే సాంగ్ ఉంటుంది కదా, ఈ లొకేషన్లోనే మొత్తం. చూడండి, ఇందులోనే ఏనుగులు నడుచుకుంటూ వెళ్తాయి కదా. మ్యాంగ్రూవ్స్ అంటే సముద్రపు ఉప్పు నీటిలో పెరిగే ప్రత్యేకమైన చెట్లు. సాధారణ చెట్లు ఉప్పు నీటిలో జీవించలేవు, కానీ మ్యాంగ్రూవ్ చెట్లు మాత్రం తమ ప్రత్యేకమైన వేర్ల వ్యవస్థ వల్ల సముద్రపు నీటిలో కూడా బలంగా నిలబడతాయి. పిచ్చావరంలో వేలాది మ్యాంగ్రూవ్ చెట్లు నీటిలోంచి పైకి లేచినట్లుగా కనిపిస్తాయి. వాటి వేర్లు కూడా నీటిపై బయటకు రావడం వల్ల అక్కడి దృశ్యం చాలా విచిత్రంగా, అందంగా ఉంటుంది. ఈ ప్రాంతంలో బోటింగ్ ప్రధాన ఆకర్షణ. చిన్న పడవలో మ్యాంగ్రూవ్ అడవుల మధ్య ప్రయాణించడం జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతి. ఇక్కడ వేలార్ మరియు కొల్లిడం నదుల మధ్య విస్తరించి ఉన్న ఈ నీటి మార్గాలు చిన్న చిన్న దీవులు, పచ్చని చెట్లు కలిసి ఒక అద్భుతమైన సహజ ప్రపంచాన్ని సృష్టించాయి. విశాల్ మూవీ, డిటెక్టర్ మూవీ పెద్ద హిట్ అయింది కదా మన తెలుగులోనే. ఆ సినిమా షూటింగ్ మొత్తం ఇక్కడ తీశారు. క్లైమాక్స్లో ఫైటింగ్ ఉంటుంది, అది ఇక్కడ ఈ ప్లేస్లోనే తీశారంట. ఇంకోటి మెయిన్ దశావతారం అయితే ఇంకా అది ఒక ఫిక్షనల్ వరల్డ్. అది అప్పుడు నేను గ్రాఫిక్స్ అనుకున్నాను. మొత్తం అంతా ఇది 2-3 అడుగుల లోతే ఉంటుందంటండి. ఇది అక్కడ ఓపెన్ ఏరియా ఉంది కదా, అక్కడ నుంచి ఏనుగులు నడుచుకుంటూ వెళ్తా చూసారు, అది మొత్తం ఓపెన్ ఏరియాలో. ఇదంతా షూటింగ్ స్పాట్స్ మాట ఇవన్నీ. అప్పుడు మనకి సునామీ వచ్చింది కదా, ఆ సునామీ వచ్చినప్పుడు కూడా ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లే ఈ ఏరియాని మొత్తాన్ని కాపాడేయంట. ఎందుకంటే ఈ అలలు రాకుండా ఇవే అడ్డుకున్నాయి ఈ ఏరియాని మొత్తం. ఇప్పుడు ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఏంటంటే అండి, మన ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. మనకి కాకినాడలో కూడా ఉన్నాయి మ్యాంగ్రూవ్ అడవులు, కానీ దానికంటే ఇది పెద్దది. ఫస్ట్ వచ్చేసి వెస్ట్ బెంగాల్లో కలకత్తా దగ్గరలో ఉన్నదన్నమాట. అక్కడ ఫస్ట్ది అది మనం నెక్స్ట్ టైం కలకత్తా నార్త్ ఇండియా ట్రిప్లో చూద్దాం. ఇది సెకండ్ లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ ఇన్ ద ఇండియా. వీళ్ళు మంచిగా డెవలప్ చేసుకొని గవర్నమెంట్ టూరిజంని ఇక్కడ ప్రమోట్ చేసుకొని వీళ్ళు ఈ విధంగా టూరిజంని చేస్తున్నారు. అదే కాకుండా ఈ మ్యాంగ్రోవ్ అడవుల్లో ఏంటంటే మనకి కొన్ని రకాల ఫిషెస్ ఉంటాయండి. అవి ఓన్లీ ఈ మ్యాంగ్రోవ్ అడవుల్లో మాత్రమే పెరుగుతుంటాయి. అవి ఇక్కడ ఫేమస్. బట్ వీటిని చెప్తున్నారు వీళ్ళు తమిళ నేమ్స్, అవి మనకు అంత అర్థం కావట్లేదు. సో నేను దీని గురించి రీసెర్చ్ చేసి బ్యాక్గ్రౌండ్ వాయిస్లు ఇస్తాను, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇదే దశావతారం లొకేషన్ అంట. ఈ ఏరియాలో ఒక షూటింగ్ తీశారు. ఆ సాంగ్ కొన్ని క్లిప్స్ అటాచ్ చేస్తాను, అవి ఈ లొకేషన్లో ఏమున్నాయి చూద్దాం. అప్పుడు దొరికితే ఏమైనా అటాచ్ చేస్తాను. ఇంకోటి ఏంటంటే మెయిన్ ఇందాక ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ అని చెప్పాను కదా, కాదు ఇది మన ఏషియాలోనే సెకండ్ లార్జెస్ట్ మ్యాంగ్రూవ్స్ అంట. ఫస్ట్ది వెస్ట్ బెంగాల్లో ఉన్నది, అది ఏషియాలో నెంబర్ 1. తర్వాత సెకండ్ ఇదే పిచ్చావరం. ఇంకా చాలా మ్యాంగ్రూవ్ అడవులు ఉన్నాయి కేరళలోని, మన ఆంధ్రాలోని కూడా ఉన్నాయి. బట్ మన ఆంధ్రాలో ఉన్న విషయం మన ఏపీ టూరిజమెంట్కే తెలీదు, మనకి ఇంకా ఎక్కడ తెలుస్తుంది. కాకినాడలో అయితే నేను వెళ్ళినంత వరకు నాకే తెలీదు. అప్పటివరకు కాకినాడలో ఒక మ్యాంగ్రూవ్ అడవులు ఉన్నాయి, ఇవి ఎంత అందంగా ఉంటాయి, వీటిని చూడవచ్చు అన్న విషయం అక్కడికి వెళ్ళినంత వరకు నాకు తెలీదు. అంత అడ్వర్టైజ్మెంట్స్ చేస్తున్నారు, మన ప్రమోషన్ యాక్టివిటీ లెవెల్ అలా ఉంది మన ఏపీ టూరిజంలో. ఇదైతే ఎక్సలెంట్గా ఉందండి. ఇంకోటి ఏంటంటే మన మ్యాంగ్రూవ్స్లో
మ్యాంగ్రూవ్ అడవులు అంటే ఈ మడ అడవుల్లో పెరిగే కొన్ని రకాల జంతువులు, చేపలు ఉంటాయి. అవి స్పెషల్గా ఈ ఏరియాలోనే పెరుగుతూ ఉంటాయి అన్నమాట. మ్యాంగ్రూవ్ ఏరియాస్లోనే పెరుగుతాయి. అందుగురించి హైట్ తక్కువ ఉంటాయి ఈ అడవులు. చల్లగా ఉంటుంది ప్రదేశం. మనం ఎందాడు ఆ బోట్ స్టార్ట్ అయినా అక్కడైతే భయంకరమైన ఎండ ఉండేది. ఇక్కడికి వచ్చేటప్పటికే అట్మాస్ఫియర్ ఒక్కసారి కూల్ అయిపోయింది అన్నమాట. అందుకే మ్యాంగ్రూవ్ అడవులు అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. వీటిని నాశనం కాకుండా చూసుకోవాలి. చాలా వరకు ధ్వంసం అయిపోయాయి మన సైడు. బట్ ఇక్కడ వీళ్ళు కాపాడుకొని వీళ్ళు టూరిజం డెవలప్ చేసుకుంటున్నారు. చూడండి అక్కడ కూర్చొని ఇద్దరు నా చిన్ననాటి స్నేహితులు, మా డిప్లొమా చదువుకున్నప్పుడు వీళ్ళు ఉన్నారు. వీళ్ళు చక్కగా ఇక్కడ నైవేలీలు ఉద్యోగం చేస్తున్నారు. ఇతను వీళ్ళు ఎంప్లాయ్ మాట. ఇతనితో పాటు వీళ్ళతో ఉండే అతను చక్కగా వీళ్ళు నైవేలీలో ఉద్యోగాలు చేస్తున్నారు, గవర్నమెంట్ జాబులు. మనమేమో ఇలా గాలికి తిరుగుతున్నాం రోడ్ల మీద. ఏంట్రా మీ ఎక్స్పీరియన్స్ ఏంట్రా ఇక్కడికి వచ్చిన తర్వాత? కళ్ళతో ప్రపంచం చూసి మాకు అందరూ చూపిస్తున్నారు. ఓ థ్యాంక్ యూ. చెట్ల మధ్య సన్నని నీటి మార్గాల్లో పడవ ప్రయాణిస్తుంటే అది ఒక సినిమా సన్నివేశంలో అనిపిస్తుంది. కొన్ని మార్గాలు చాలా ఇరుకుగా ఉండడం వల్ల చెట్ల కొమ్మలు మన తలపైకి వాలినట్లుగా కనిపిస్తాయి. పచ్చని చెట్ల నీడలో చల్లని గాలులు, పక్షుల అరుపులు కలిపి ఇక్కడ వాతావరణాన్ని మరింత అందంగా మారుస్తాయి. పిచ్చావరం సందర్శించడానికి ఉత్తమ సమయం అక్టోబర్ నుంచి మార్చి వరకు. ఆ సమయంలో వాతావరణం చల్లగా ఉండడంతో ప్రయాణం సౌకర్యంగా ఉంటుంది. వర్షాకాలంలో కూడా ఇక్కడ అందాలు ప్రత్యేకంగా ఉంటాయి, కానీ నీటి మట్టం పెరగడం వల్ల కొన్ని మార్గాలు మూసివేయబడే అవకాశం కూడా ఉంటుంది. ఎండ అసలు లేకుండా ఈ మ్యాంగ్రూవ్ అడవులు ప్రత్యేకత ఏంటంటే అండి, ఇదిగో ఇలాగా క్లోజ్ చేసి ఎండ రాకుండా ఉంటుంది చూసారా. ఇటు మధ్యలోంచి బోట్లో వెళ్ళడమే హైలైట్. ఇంతకుముందు నేను కేరళలో కూడా మ్యాంగ్రూవ్ అడవుల్లో తిరిగాను కదా, అది ఈ మ్యాంగ్రూవ్ అడవుల ముందు ఎందుకు పంచేది. అందుకే ఇది సెకండ్ లార్జెస్ట్ అంటే దీనికి ఒక ఇంపార్టెన్స్ ఉందండి. ఇంకా ఇటువంటి హిడెన్ ప్లేసెస్ ఉంటాయి, బట్ వీళ్ళు తీసుకెళ్లరు. దాన్ని మనం రిక్వెస్ట్ చేసుకుని లోపలికి పర్మిషన్ తీసుకోవాలి వెళ్ళడానికి. చూడండి ఎలా ఉంది, మొత్తం కమ్మేసింది. అసలు ఇటువంటి వాటిలోనే మంచి మంచి ఫిషెస్ అవి కనిపిస్తూ ఉంటాయి. ఇటువంటి లొకేషన్స్లోనే ఈ యానిమల్స్ అవి ఉంటాయి. సో అందుకే గ్రూప్గా రావడమే కరెక్ట్. సింగిల్గా వచ్చేయండి ఎక్కిపోయి ఉంటే అడిగిపడి కూడా ఉండదు. అందుకే ఆ ఒక పాయింట్ వరకు ఎలా చేస్తారు. ఇక్కడ మనం రిస్క్ మీద రావాలి. రిస్క్ ఏం కాదు, డే టైంలో ఏముంటాయి లేదండి, కానీ ఎక్సలెంట్ కదా. ఆ లోపలికి వెళ్తుంటారు చూడండి ఎలా ఉన్నారు. లోపలికి వెళ్తుంటే ఎంత కంజెస్టెడ్ ఏరియాలోంచి వెళ్తుందో బోట్ చూడండి మొత్తం లోపల. హైలైట్ ఈ చిన్న చిన్న ఒకటే మొత్తం అన్నీ ఒకటి లావు ఒకటి సన్న వాళ్ళకు ఉండదు, అన్నీ ఒకటే సైజులో కనిపిస్తున్నాయి మొత్తం అన్నీ. ఇవన్నీ అడవులు, వీటికి కాయలు అవి ఏం కాయవు. ఇంకా ఓన్లీ జస్ట్ ఇవి సముద్రాలు, నదులు, సరస్సులు కలిసి చోట మాత్రమే పెరుగుతూ ఉంటాయి అన్నమాట మ్యాంగ్రూవ్స్ అన్నది. ఇవన్నీ ఎలా ఆడుతున్నాయి చూసారా. నేచర్ నిజంగా గ్రేట్ అండి. దాన్ని మనం ఆస్వాదించాలి అంతే, దాన్ని నాశనం చేయకూడదు. దాన్ని ఎంత పూజిస్తే ప్రకృతిని అంత మనకే బ్యూటీనెస్ అందిస్తుంది. చూడండి ఎలా ఉన్నాయి ఇవన్నీ. వా మంచి షూటింగ్ స్పాట్స్ అండి ఇది. కంజెస్టెడ్ ఏరియాలోంచి వెళ్తుంది బోటు మొత్తం. అమ్మ ఏం మ్యాంగ్రూవ్స్ అండి ఇవి. నాకు తెలిసి కాకినాడ కూడా ఇలాగే ఉంటుంది. బట్ ఇలాంటి కాలువలు డెవలప్ చేసి ఇలా బోటింగ్ పెట్టుకుంటే ఎంతమంది వస్తారు జనాలు. వా సరే ఆ బోట్ చూడండి ఎలాగెళ్తుందో. కంజెస్టెడ్ ఏరియాలోంచి తెప్పతో కాదు అట్లు ఇట్లు తోసుకుంటూ వెళ్ళాలి, అటు ఇటు మనుషులు. అమ్మ భలే ఉందండి ఇది. పిచ్చావరం ఫారెస్ట్ పేరు భలే ఉంది కదా, పిచ్చావరం అంట. మనకే ఫనీగా ఉండొచ్చు కానీ వీళ్ళకి పేర్లు అలాగే ఉంటాయి తమిళనాడులోని. లొకేషన్ చూసారా ఎలా ఉందో. ఇంకా కంజెస్టెడ్ అయిపోయి ముందుకు వెళ్తున్న కొద్దీ, కంజెస్టెడ్లోంచి వెళ్తున్న కొద్దీ చూసారా. మన ముందు బోట్ వెళ్తుంది చూసారా, అదిగో మీకు తెలుస్తుంది కంజెస్టెడ్నెస్ ఎంత ఉందన్నది. ఇదిగో అక్కడ వేర్లు కనిపిస్తున్నాయి కదండి, అవే ఈ చెట్లకి ఆక్సిజన్ని అవి తీసుకొని ఆ చెట్లకి అందిస్తాయంట. ఇక్కడ అతను చెప్పాడు బోట్ అతను. ఇగో మీకు ప్రతి చెట్ల దగ్గర కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ, ముందు ఉన్నాయి కిందన, ఇవే ఆక్సిజన్ని వాటికి అందిస్తాయంట. ఇదిగో మొత్తం ప్రతి చెట్టు కిందన ఉన్నాయి ఇవన్నీ. ఇదిగో కనిపిస్తున్నాయి కదా మొత్తం అన్నీ. ఇదిగో గాలి అన్నీ మొత్తం. నిజంగా గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి ఇది మాత్రం. మ్యాంగ్రూవ్స్, చాలా మ్యాంగ్రూవ్స్ ఆ కేరళలో తిరిగాను కానీ వాళ్ళందరూ డబ్బులు వేస్ట్ నా కొడుకులు, అంత సరిగ్గా చూపించరు. ఏదో తిరుగుతున్నాం కానీ ఇది మాత్రం నిజంగా గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. ఏంటంటే ఇక్కడ ప్రైవేట్ వాళ్ళకి ఏం లేదు, ఇక్కడ మొత్తం అంతా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లోనే నడుస్తుంది. జస్ట్ 500 రూపాయలు ఈ బోట్కి. ఇదైతే నలుగురికి 500 అండి. ఇది మామూలు చిన్న బోట్ కదా. అదే స్పీడ్ బోట్ అయితే 8 మంది ఎక్కచ్చంట. 2000 చేస్తారంట. 2 కిలోమీటర్లు. 2 కిలోమీటర్లు అయినా స్పీడ్ బోట్ 5 నిమిషాల్లో వెళ్ళిపోతుంది. 2 కిలోమీటర్లు కూడా అలా ఉంటుంది, అంత ఫాస్ట్లో వెళ్తుంది అది.
పిచ్చావరం వచ్చినా మీరు ఎలాగా నలుగురు ఐదుగురితో వస్తే ఇది 1 కిలోమీటర్ అంటే 1/2 కిలోమీటర్ వరకు వచ్చి ఒక పాయింట్ ఉంటుంది, అక్కడతో క్లోజ్, వెనక్కి తీసుకెళ్ళిపోతారు. మన వాళ్ళు రిక్వెస్ట్ చేసి వీళ్ళతో మాట్లాడుకొని ఈ రూట్స్లోకి రావాలంటే వాళ్ళతో మాట్లాడుకోవాలి, లేకపోతే వీటిలోకి అలౌ లేదు. చూసారు కదా, ఈ లొకేషన్స్లో అసలు అలౌ లేదు. బాబా మా వాళ్ళు వెలిగిపోతున్నారు. నైవేలి లిగ్నైట్ కోల్ మైన్స్లో పని చేసి కూడా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు ఇక్కడికి వచ్చి. కాకపోతే వీళ్ళకి ఒక 4-5 సార్లు వచ్చారు కదా, బోరికి కొట్టేస్తుంది వీళ్ళకి. బట్ మనకి ఫస్ట్ టైం చూసిన వాళ్ళకి మాత్రం మామూలుగా ఉండదు. ఇదిగోండి, అదో తెడ్డు ఉంది కదా, అదిగో అంతే డెప్త్, అసలు లోతే లేదు. అదిగో అంతే ఉంది లోతు. అప్పుడప్పుడు ఇది నేర్చుకోవడం వల్ల యూజ్ ఏంటంటే, ఏం పని లేకపోయినా ఇది పని చేసుకుని బతికొచ్చు అన్నమాట. అలాంటి వాటిలో డ్రైవింగ్ ఒకటే, ఇలాంటి తెప్పలు నడపడాలు ఒకటే. నేర్చుకోండి, మంచిది కయాకింగ్. అది చిన్న బోట్ పెట్టుకుని మన చెరువులో చిన్న 2 బోట్లు పెట్టుకుని బతికివచ్చు. ఎవడో మనకు ఉద్యోగాలు వేయించడం, మన ఉద్యోగం మనమే క్రియేట్ చేసుకోవచ్చు. వీడియో ఎలా ఉందండి? నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.